ఫ్రెండ్స్ ముందుగా పిక్సార్ట్ ఓపెన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకొని ప్రతి వీడియోలో పిక్సార్ట్ ఓపెన్ చేయండి ప్లస్ మీ అని నాకు చెప్పి బోర్ కొట్టేదానికి ఈరోజు డైరెక్ట్ ఓపెన్ చేసిన పిక్సార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ కొంచెం మీ ఫోన్లోనే స్టోరేజ్ అయితే ఎక్కువ ఉండేటట్టు చూడండి, లేకపోతే స్టక్ అవుతుంది. ఓకేనా, మరి సైడ్కి చాలా టూల్స్ కనిపిస్తున్నాయి. అందులో డ్రా అనే టూల్ కనిపిస్తుంది, డ్రా మీద క్లిక్ చేయండి. మళ్ళీ డ్రా మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వైట్ కలర్ అనేది ఎంచుకున్న తర్వాత రైట్ సింబల్ మీద ఇవ్వండి. రైట్ సింబల్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ షేప్ మీద క్లిక్ చేయండి. షేప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ లైన్లో థర్డ్ స్క్వేర్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఒక మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఒక మీద క్లిక్ చేస్తారా ఎక్కడైనా ఒక కాడ ట్యాప్ చేసి దీన్ని ఇదైతే ఇలా మీరైతే స్క్వేర్ సింబల్ని అయితే ఇట్లానే అయితే వేయండి. మీకు బ్యాక్గ్రౌండ్లో చిన్నగా ముగ్గు వచ్చినట్టు కనిపిస్తుంది. మీరైతే దాన్ని అయితే క్లిక్ చేసుకుంటా ఆ సైజులో దీన్ని అయితే పెట్టేందుకు ఇలా ప్రయత్నం అయితే చేసుకోండి. ఓకేనా, ఈ మాదిరిగా పెట్టండి. పెట్టిన తర్వాత ఎక్కడైనా ఒక సైడ్కి ఒక ఇట్లా ట్యాప్ అనేది ఇవ్వండి. ట్యాప్ ఇచ్చుతున్న అదైతే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న ఇటు సైడ్ లేయర్స్ మీద క్లిక్ చేయండి. లేయర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఎంటీ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, ఎంటీ లేయర్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే అదైతే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత కలర్ మీద క్లిక్ చేసుకోండి. కలర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎల్లో కలర్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఎల్లో కలర్ మీద క్లిక్ చేసిన తర్వాత రైట్ సింబల్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సింబల్ ఇచ్చేసిన తర్వాత బ్రష్ మీద క్లిక్ చేయండి. బ్రష్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ బ్రష్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, బ్రష్ సైజ్ వచ్చేసి 128 px పెట్టుకోండి, అంటే 120 మొత్తం సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకున్న డాట్ తిరుగుతుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇదైతే ఉంటుంది, ఇక్కడ హార్డ్నెస్ అది ఇది ఉంటుంది. దీని అయితే ఒక 50-60 పెట్టు వేసుకోండి, 54 పెట్టండి. 54 పెట్టిన తర్వాత ఇక్కడ ఈ వైట్ డాట్ ఉంది కదా, వైట్ డాట్ మీద దీన్ని అయితే ఇలా వేయండి ఫ్రెండ్స్. ఓకేనా, వేసిన తర్వాత లేయర్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ కింద అనిపిస్తుంది కదా, 3 డాట్స్ కదా సారీ, కింద అనిపించి స్క్రీన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, స్క్రీన్ మీద క్లిక్ చేస్తూ మీకైతే ఇట్లా లైట్ అనేది ఫాస్ట్గా లైట్ ఎఫెక్ట్స్ అయితే మీకైతే వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, వచ్చిన తర్వాత ఇటు సైడ్ అనిపిస్తున్న రైట్ సైడ్ వచ్చేసి డిస్క్రైబ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, క్లిక్ చేస్తే మీకైతే అదైతే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ అనిపిస్తున్న యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఇమేజ్ అనేది ఒక దాన్ని PNG కట్ చేసుకోండి. అది వచ్చేసి ఆటో డెస్క్లో కట్ చేసుకోండి. అవుట్ కట్ PNG ఆటో డెస్క్ అనేది ఒక వీడియో చేసిన కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాంట్లో అయితే మీ ఇమేజ్ని అయితే PNG కట్ చేసుకుని ఆ కట్ చేసుకున్న PNGని అయితే ఇక్కడనైతే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే కట్ చేసుకున్న PNG అనేది ఇక్కడ ఎంచుకున్న తర్వాత యాడెడ్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, దీని సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ అయితే చేసుకోండి. దీని సైజు ఇంక్రీజ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ అనిపిస్తున్న ఎరేజర్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఎరేజ్ మీద క్లిక్ చేయండి. దీని ఒపాసిటీ వచ్చేసి 70, హార్డ్నెస్ వచ్చేసి 70, సైజ్ వచ్చేసి 70, మొత్తం 70 పెట్టి మొత్తం జూమ్ చేయండి. జూమ్ చేసి ఇక్కడ ఇది ఎరేజ్ చేయండి. మొత్తం బయటకు వచ్చింది కదా, ఇలా ఎరేజ్ చేయండి. ఇక్కడికి వచ్చేసి కొంచెం జూమ్ అవుట్ చేయండి. ఓకేనా, ఇలా కొంచెం జూమ్ అవుట్ చేయండి. ఇక్కడికి వచ్చేసి ఇంకా కొంచెం ఇట్లనైతే జూమ్ అవుట్ చేసుకుంటే మీరైతే ఇదైతే ఎరేజ్ అయితే చేయండి. ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ ఇది 50 పెట్టండి, ఒపాసిటీ 50 పెట్టేసేయండి. ఒకసారి ఇట్లా ఈ మాదిరినైతే మీరైతే ఎరేజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇట్లనైతే ఎరేజ్ చేసుకున్న తర్వాత రైట్ సింబల్ ఇవ్వండి. తర్వాత వచ్చేసి మళ్ళీ రైట్ సింబల్ మీద నొక్కండి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ అనిపిస్తున్న యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. మీ PNG అయితే ఎంచుకున్న తర్వాత యాడెడ్ మీద క్లిక్ చేయండి. దీని లింక్ ఆటో డెస్క్లో కట్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని అయితే మీరైతే కొంచెం ముఖం అయితే ఇడదకుండా తట్టు చూసుకున్న తర్వాత దీన్ని అయితే ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ యాడెడ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే ఇదైతే ఎంచుకోండి. షాడో ఉంటే తెలుసా ఇంకా మీకు షాడో, ప్రతి వీడియోలో షాడో గురించి చెప్పి నోరు పోయింది. ఓకేనా, అందుకే షాడో అయితే ఎంచుకోండి. షాడో ఎంచుకున్న తర్వాత ఒక కాల్ కాడ ఇక్కడ పెట్టుకోండి. దీని మీద క్లిక్ చేసి డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. ఈ కాల్ కాడ దీన్ని పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ మూవ్ డౌన్ అని క్లిక్ చేయండి. మళ్ళీ దీని మీద క్లిక్ చేసి మూవ్ డౌన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, దీని సైజ్ వచ్చేసి ఇట్లా కొంచెం తక్కువనైతే చేసుకోండి. ఆపోజిట్ వచ్చేసి కూడా కొంచెం తక్కువనైతే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇటు సైడ్ అనిపిస్తున్న రైట్ సైడ్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ అనిపిస్తున్న యాడెడ్ మీద క్లిక్ చేయండి. యాడెడ్ మీద క్లిక్ చేసిన ఇక్కడ మీకైతే నేనైతే ఒకటైతే ప్రొవైడ్ చేస్తాను. దీన్ని ఎంచుకోండి. దీన్ని రెండింటిని ఒక్కసారి ఎంచుకోండి. యాడెడ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని అయితే ఇక్కడ ఇట్లా కొంచెం తర్వాత వచ్చేసి ఈ స్కల్ అయితే ఎంచుకోండి. స్కల్ కూడా ఈ విధంగానైతే ఇలానైతే పెట్టుకోండి. ఇది కొంచెం పెద్దగా పెట్టుకున్నా మంచిదే. ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత యాడెడ్ మీద క్లిక్ చేసి ఈ స్కల్ను అదే విధంగానైతే పెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా అయితే ఈ స్కల్ను కూడా ఇలా ఈ విధంగానైతే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రైట్ సింబల్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సింబల్ మీద ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్న టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ అని అనిపిస్తుంది మీకు, టెక్స్ట్
ఇక్కడ టీ మీద టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంకేదో ఒక పేరు నేనైతే మహి అనేది ఎంచుకుంటున్నాను. మహి ఎంచుకుని దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత రైట్ సింబల్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సింబల్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే ఏదో ఒక ఫాంటో ఏదో ఒకటి అయితే ఎంచుకొని దీని అయితే సైజ్ అనేది ఇలా చిన్నగా పెట్టేసుకొని దీన్ని అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, ఈ ఈ చెక్ ఉంది కదా, ఈ చెక్ ప్లేస్లో ఈ పేరు అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ అనిపిస్తున్న రైట్ సింబల్ ఇవ్వండి. తర్వాత వచ్చేసి మళ్ళీ ఆడెడ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి మీకైతే ఇవి అయితే ప్రొడ్యూస్ దీన్ని అయితే ఎంచుకున్న తర్వాత ఆడెడ్ మీద క్లిక్ చేయండి. ఆడెడ్ మీద క్లిక్ చేసి దీని అయితే ఇలా పెట్టుకోండి. కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ బ్లెండ్ అని అనిపిస్తుంది, దాంట్లో స్క్రీన్ మీద క్లిక్ చేసుకోండి. దీని అయితే సైజ్ అనేది ఇలా పెట్టుకున్న తర్వాత ఎరేజర్ మీద క్లిక్ చేసి దీని ఆపోజిట్ కూడా 70 పెట్టండి. పెట్టేసి ఇక్కడ మీ ఫేస్ మీద ఇది పడుతుంది, ఈ చుక్కలన్నీ ఈ మీ ఫేస్ మీద పడకుంటే ఎరేజ్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సింబల్ ఇచ్చేసి మళ్ళీ రైట్ సింబల్ ఇచ్చేసి మీ ఇమేజ్ అయితే సేవ్ చేసుకుంటారు. 100% అయితే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు